ఈ గౌమతి నదిలో ఇక్కడ ఉన్నటువంటి గౌమతి నది నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ గౌమతి నదిలో విశేషం ఏంటంటే ఈ పండితులు చెప్పినటువంటి విషయాల గురించి నాకు తెలుసుకున్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఈ నదిలోని మహాశివుడు ఇక్కడ ఉన్నాడని మనం ఏదో పురాణాలు చెప్తారు. ఇక్కడ ఉన్నారంటే ఎలాగా నిర్ధారించుకోవాలి అని అంటే ఋషులందరూ కలిపి ఈ నది ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఈ నదిలో దిగి అసలు ఏంటి ఇక్కడ విశేషం ఏంటి, ఎంత శక్తి ఉందని ఎలా చెప్తున్నారని ఒకసారి ప్రయత్నం చేస్తే ఈ నదిలోని గాయత్రి మాత యొక్క మంత్రోచ్చారణ విన్నారు వాళ్ళు. అందుకని ఇక్కడ గాయత్రి మాత కొలవైందన్న సంగతి తెలుసుకొని గాయత్రి మాత కూడా ఉపాసన చేస్తూ ఇక్కడ ఒక గాయత్రి మాత టెంపుల్ కూడా ఉంది. అందుకని ఇక్కడ మహావిష్ణువే కాదు, ఇక్కడ మహావిష్ణువు నడయాటువంటి స్థలం ఇది. అలాగే ఆయన చక్రము, అదే చక్రకుండ అని ఉంటుంది, లేదా బ్రహ్మకుండ అంటారు. చక్రకుండులో ఆయన విష్ణు యొక్క చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని ఇక్కడికి వదిలి ఇక్కడ పంపించడం ద్వారా ఋషులందరికీ ఇక్కడ పుణ్యస్థలము, ఇక్కడ తపస్సుకి యజ్ఞయాగాదులకు పనికొస్తుందన్న విషయాన్ని తెలుసుకొని వీళ్ళందరూ కూడా ఇక్కడ సౌనకాది మహామునులు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకొని గ్రంథాలు అన్నీ రాసుకున్నారు. వ్యాసుల వారు భాగవతం రాశారు ఇక్కడే. అద్భుతమైన ప్లేస్ ఇది. అందుకనే ఈ నదిలో స్నానం చేయడం వల్ల మనకున్నటువంటి పాపహరణ, అంటే మొత్తం పాపాలన్నీ పోతాయని చెప్పడం లేదు, కానీ తెలియకుండా చేసినటువంటి పాపాలు పోతాయి. తెలిసిన కర్మలు అనుభవించవలసిందే, కానీ తెలియకుండా చేసిన పాపాలు పోతాయి. అనంతమైన శక్తివంతులు అవుతారు ఈ నదిలో స్నానం చేయడం వల్ల. అంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ పొందొచ్చు. శుభం.